మిథున దేవ అన్న మాటలకు బాధపడుతూ తనైతే రోడ్డు మీద అలా నడుచుకొని వస్తూ వకీల్ సాబ్ ఇంటికైతే వస్తుంది. తనైతే అలా బాధపడుతూ దేవ అన్న మాటలేవి పట్టించుకోకుండా తన భర్తను తను విడిపించాలన్న ధ్యేయంతో తనైతే అక్కడ లాయర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. లాయర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలో మిథునకి భాను ఎదురుపడుతుంది. భాను ఎదురుపడటంతో మిథున ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడ ఉన్న మిథునను చూసి భాను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏందే నువ్వెందుకు ఈడకు వచ్చినావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న మిథున అయితే నా భర్తని నేను విడిపించుకోవడానికి లాయర్ గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అంటుంది. ఏంటి లాయర్తో మాట్లాడతావా? నేను ఆల్రెడీ మాట్లాడి సెటిల్మెంట్ చేసిన నేను నా దేవాన్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. నువ్వేం పరేషాన్ అవ్వక్కర్లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే మిథున అయితే నువ్వు దేవాన్ని విడిపించడానికి నువ్వెవరు? నా భర్తని నేను విడిపించుకుంటాను, నా భర్తని నేను కాపాడుకుంటాను, నా భర్తని నేను ఎలా విడిపించుకోవాలో ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదు అని చెప్పి మిథున అంటుంది. అది విని భాను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.